ఒక సజెషన్ ఇవ్వండి, టిప్ అనుకోండి, లేకపోతే సజెషన్ ఇవ్వండి డాక్టర్ గారు. ఈ నెక్ పెయిన్ వచ్చినప్పుడు గూడా సాధారణంగా ఇట్లా విరపడం అనేది సర్వసాధారణంగా చేస్తుంటారు. ఎంతవరకు కరెక్ట్ అట్లా చేయటం? అంటే అంటే ఇట్లా. విరగ్గానే నొప్పి తగ్గుతుందని కాదు కానీ ఆ ఆ! పెయిన్ని ఆ! ఏదో ఒక విధంగా ఇంకో పొజిషన్లో ఇట్లా ఆ! ఆ! అనుకుంటా ఉంటాం అంతే కదా. ఇప్పుడు మనకి పెయిన్ ఇక్కడ రిలీఫ్ నొప్పి వచ్చింది వచ్చిందనుకోండి. దానికి ఇట్లా ఆ! పిసుకుంటాం. ఆ! అదే విధంగా ఇక్కడ వచ్చినప్పుడు అట్లా 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 అంటారు. ఆ! అలవాటు అవుద్ది అంతే. ఆ! దానివల్ల ఏం కాదు. ఏం కాదా? సడన్గా మజిల్ స్పాజంలో పోయి నొప్పి ఎక్కువ వచ్చు. ఎందుకంటే నువ్వు అబ్నార్మల్ పొజిషన్లో టక్ అని అన్నావు అనుకో. ఇప్పుడు ఆ! కొంతమంది ఈ మన సెలూన్కి వెళ్ళినప్పుడు చిన్న అనేస్తారు. చిన్న ఊర్లో ఇట్లా పెట్టి టక్ అంటారు. అట్లా పట్టకపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తర్వాత వచ్చారా అట్లాంటి తర్వాత కేసెస్? మా డాక్టర్ నా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ! వాడు ఇప్పుడు నెక్ ఇట్లా అంటుంటాడు. ఎందుకురా అంటే వరంగల్లో ఒకసారి నేను కటింగ్ కొట్టించుకున్నాడు. వాడు టక్ అని అన్నాడురా. నేను వద్దు నేను చేయించుకోను అనే లోపల అనేసాడు. అప్పటి నుంచి నాకు ఇట్లా ఇట్లా అనుకుందే నాకు రిలీఫ్ ఉండదు, టైట్ అయిపోద్ది. అక్కడేదో జాయింట్ ప్రాబ్లం వచ్చి ఉంటుంది అనమాట. చాలా డేంజర్. చాలా డేంజర్. ఎందుకంటే ఈ నెక్ ఇట్లా అన్నప్పుడు సర్వైకల్ స్పైనల్ కార్డ్ కానీ కంప్రెస్ అయ్యి కొంతమంది కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే సడన్గా సర్వైకల్ కార్డ్ కంప్రెస్ అయితే అది సెన్సిటివ్ పార్ట్ కదా, ఇంజూర్ కూడా అవుతాయి. అటువంటివి ఏం చేయొద్దు. అది జరుగుతుంది ఇది జరుగుతుంది కాదు కానీ సర్వైకల్ స్పైన్ మీద గేమ్స్ ఆడకూడదు.